హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఒప్పో రెనో 7 అండ్ 7 ప్రో ఈ రెండు మొబైల్ ఫోన్స్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ నేను ఒప్పో రెనో 7 ప్రో 10 డేస్ బ్యాకే అన్బాక్స్ అయితే చేశాను, యూజ్ కూడా అయితే చేస్తున్నాను అనమాట. 7 ప్రో అన్బాక్సింగ్ వీడియో ముందుగా అయితే మనం చూద్దాం. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంది మొబైల్ అనేది కూడా అయితే ఇక్కడైతే తెలుసుకుందాం. తర్వాత వచ్చేసరికి మనం 7 అయితే అన్బాక్స్ చేద్దాం. సో మొబైల్ బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో దీని మీద ఒప్పో రెనో 7 ప్రో అని చెప్పి రాస్తుంది. ఇంకా ఏమి డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు 12GB అలాగే 256GB వేరియంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఇందులోనే 8GB వేరియంట్ కూడా అయితే ఉంది. బ్లూ కలర్ వేరియంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది 47,990 రూపాయలు అని చెప్పేసి. ఈ ప్రైస్ అయితే ఉండదు, దీనికన్నా ఇంకా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. అయితే ఎంత ప్రైస్ ఉంటుందనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే బిఫోర్ నేను అన్బాక్స్ అయితే చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. బూమ్, ఇందులో ఏమైనా ఉందా? ఏమీ లేదు. సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది, సేఫ్టీ గైడ్. సో ఒక TPU కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ కేసు. ఇక్కడ చూస్తే మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. అదే పెద్ద వెయిట్ అయితే ఏమీ లేదు, లైట్ వెయిట్ ఉంది. వెయిట్ వచ్చేసరికి వావ్, కలర్ కూడా బాగుంది. తర్వాత ఇంకా బాక్స్ లో చూస్తే ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. 5V 2A, అలాగే 10V 6.5 ఆంపియర్, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. ఇక తర్వాత చూస్తే ఇక్కడ మనకి Type-C కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఇవే మనకి బాక్స్ లో ఉన్నవి. ఇక ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసినట్టయితే ముందుగా ఈ మొబైల్ లోని బ్యాక్ కవర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ బ్యాక్ కవర్ కోసం Photoresist-Coated AG Glass బ్యాక్ కవర్ అయితే యూజ్ చేసామంటారు. ఇదంతా మీకు గ్లాస్ బాడీతోనే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ టెక్స్చర్ మీకు బ్రష్డ్ ఫినిషింగ్ డిజైన్ లాగా అయితే అనిపిస్తుంది. దీనికోసం వీళ్ళు ఇండస్ట్రీస్ ఫస్ట్ LDI టెక్నాలజీని అయితే పరిచయం చేశారంట. ఇవి వచ్చేసరికి మనకి ఏవియేషన్ ఇండస్ట్రీలో PCBలను డిజైన్ చేయడం కోసం ఈ LDI టెక్నాలజీని అయితే ఉపయోగిస్తారు. 20 మైక్రాన్ సైజెస్ లో చిన్న చిన్న అల్లికలు చెక్కబడి అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. మొత్తం 1.2 మిలియన్ ఎచింగ్స్ ఈ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అలాగే ఈ బ్యాక్ కవర్ మీకు ఫింగర్ ప్రింట్ అండ్ స్టైన్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది, అంటే ఫింగర్స్ అయితే ఇది అట్రాక్ట్ చేయదు. ఇక అలాగే మనకి ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కనుక కెమెరాస్ దగ్గర చూస్తే చుట్టూ మీకు ఒక LED రింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ రింగ్ వచ్చేసరికి మీకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, సో ఆ చుట్టూ మనకి ఈ రింగ్ లో ఉండే LEDs ఒక నోటిఫికేషన్ LED లాగా అయితే పనిచేస్తూ ఉంటాయి. సో ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే అనిపిస్తుంది. ఇక మొబైల్ అయితే చాలా స్లిమ్ అనిపిస్తుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే లేదు. ముందు వెయిట్ చూద్దాం, 182 గ్రామ్స్. కాకపోతే అంత మనకి వెయిట్ అయితే ఏమీ అనిపించట్లేదు. ఇక ఇటు పక్కన చూస్తే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ యాంటీనా లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ టాప్ లో చూస్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇంకా ఇటు పక్కన చూస్తే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా బాటమ్ సైడ్ కనుక చూసినట్లయితే స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంది. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో లేదు, 2 సిమ్ కార్డును ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే సైడ్ చూస్తే మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. టాప్ లో చూస్తే ఇక్కడ మనకి పంచ్ హోల్ లో సెల్ఫీ కెమెరా అయితే ఉందన్నమాట. డిస్ప్లే మీద వీళ్ళు ప్రొటెక్షన్ గా స్క్రీన్ గార్డ్ ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ ప్రొటెక్షన్ చిన్న లేయర్ అయితే ఉంది, అలాగే బ్యాక్ కేస్ కూడా ఉంది. సో ఈ రెండింటి గురించి మనం మార్కెట్ లో తిరగాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ మొబైల్ లోని స్పెసిఫికేషన్స్ అలాగే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ లోని డిస్ప్లే మీకు 6.55 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది, HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఇందులో 920 నిట్స్ అయితే ఉంటాయి. అంటే మీకు అవుట్డోర్ లో కూడా మంచి విజువల్ అయితే ఉంటుంది అనమాట డిస్ప్లే వచ్చేసరికి. ఇక అలాగే ఈ డిస్ప్లే కి మీకు ప్రొటెక్షన్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఈ డిస్ప్లేలో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని మీరు HD కంటెంట్ లో అయితే వాచ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీడియోస్ ని ఎక్కువగా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే ఈ డిస్ప్లే అయితే మీకు బాగా నచ్చుతుంది అనమాట. మీకు చాలా వైబ్రెంట్ కలర్స్ కూడా అయితే డిస్ప్లే అయితే చూపించగలుగుతుంది. ఇక అలాగే ఇందులో మనకి స్పీకర్స్ కూడా చూస్తే స్టీరియో స్పీకర్స్ తో అయితే వస్తాయి అనమాట. ఇంకా ఈ మొబైల్ లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మేటెక్ డెమెన్సిటీ 1200 మ్యాక్స్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మామూలుగా 1200 ప్రాసెసర్ తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఇది ఇంకా ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ అనమాట. మీకు అందుకే దీనికి మ్యాక్స్ అని చెప్పి అయితే పేరు అయితే వచ్చింది. ఇందులో మీకు AI టెక్నాలజీ అనేది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది మరింత ఇంప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మీకు ఇమేజెస్ క్వాలిటీస్ ని ఇంకా షార్ప్ గా చూపించడంలోను, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇంక్రీజ్ అయితే ఈ ప్రాసెసర్ వస్తుంది. ఇక ఈ మొబైల్ లోని మనం స్టోరేజ్ టైప్ కనుక చూస్తే మనకి UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి మీకు LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ర్యామ్ లో కూడా మీకు 7GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మామూలుగా ఈ మొబైల్ లో మీకు 12GB ర్యామ్ ఉంది కదా, టోటల్ ర్యామ్ చూసుకున్నట్టయితే మీకు దగ్గర 19GB వరకు ర్యామ్ స్టోరేజ్ అయితే ఉంటుంది వర్చువల్ ర్యామ్ తో కలిపి. ఇక ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ చూసుకున్నట్టయితే ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్ గా అయితే పనిచేస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే
డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది. ఇది మీకు Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. మనకి డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే కనిపిస్తుంది. అలాగే కలర్ ఓఎస్ చూసుకుంటే 12తో అయితే రన్ అవుతుంది. ఇక సెన్సార్ చూస్తే మనకి టోటల్ సెన్సార్స్ వచ్చేసరికి 34 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని కావాల్సిన సెన్సార్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్ లోని రేర్ సైడ్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 తో అయితే వస్తుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అలాగే ఫొటోస్ లో చూస్తే మీరు 50 మెగాపిక్సెల్ లోను అలాగే నాన్ 50 మెగాపిక్సెల్ లో కూడా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే మీరు పోర్ట్రైట్ లో కూడా మీరు పోర్ట్రైట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక నైట్ మోడ్ లో కూడా వైడ్ యాంగిల్ లోను అలాగే నార్మల్ గాను 10x జూమ్ చేసి కూడా ఇందులో ఫొటోస్ అయితే మీరు క్యాప్చర్ చేయగలరు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అపర్చర్ 2.4 తో వస్తుంది. ఇది సోనీ IMX709 RGBW సెన్సార్ అయితే దీన్ని తీసుకొచ్చారు. వరల్డ్ ఫస్ట్ సెన్సిటివ్ ఫ్రంట్ కెమెరా అని చెప్పి వీళ్ళైతే అంటున్నారనమాట. మీకు ట్రెడిషనల్ RGB సెన్సార్ తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇందులో మనకి W అంటే వైట్ పిక్సెల్ అయితే ఇందులో ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. సో ఈ సెన్సార్ మామూలు సెన్సార్ తో కంపేర్ చేస్తే మీకు 60% లైట్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు క్లియర్ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే మీకు లో లైట్ కండిషన్ లో ఎలాంటి లో లైట్ కండిషన్ లో అయినా సరే మీకు పోర్ట్రైట్ ఫొటోస్ ని తీస్తుంది. అలాగే వీడియోస్ ను కూడా అయితే పోర్ట్రైట్ లో క్యాప్చర్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీ అయితే ఇందులో బాగా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ సెన్సార్ మీకు వచ్చేసరికి 35% లో లైట్ లో నాయిస్ రిడక్షన్ అనేది అంటే మీకు నాయిస్ అనేది ఎక్కువగా తీసుకోదు ఫొటోస్ లో వచ్చేసరికి. ఇంకా అలాగే మీకు ఈ ఫ్రంట్ కెమెరాలో DOL HDR స్మార్ట్ వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒకేసారి 2 ఫొటోస్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. రెండింటిని కలిపేసి ఒక లాంగ్ ఎక్స్పోజర్ ఇమేజ్ అయితే మీకు అందిస్తుంది. సో మీరు సింగిల్ గా సెల్ఫీ దిగేటప్పుడు అలాగే గ్రూప్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఏం చేస్తుందంటే వైడ్ యాంగిల్ లోకి మారిపోతుంది అనమాట ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి. బ్యాటరీ చూస్తే మీకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు Wi-Fi 6 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఇందులో మనకి GPU చూసుకుంటే ఇండియా నావిక్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అలాగే NFC సపోర్ట్ కూడా అయితే మీకు ఈ మొబైల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు మనం OPPO Reno7 అన్బాక్స్ అయితే చేద్దాం. ఈ బాక్స్ ప్యాకింగ్ కూడా మనకి సేమ్ అదే రకంగా అయితే ఉందన్నమాట. కలర్ కూడా మీకు అదే రకంగా కలర్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు 8GB 256GB అని చెప్పేసి అయితే స్టోరేజ్ వేరియంట్ అయితే కనిపిస్తుంది. అలాగే స్టారీ బ్లాక్ సో బ్లాక్ కలర్ వేరియంట్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు MRP ప్రైస్ అయితే కనిపిస్తుంది 37,990 రూపాయలు అని చెప్పేసి. బట్ ఒకసారికి అంత ప్రైస్ అయితే ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ కూడా సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి మనకి సేమ్ అలాగే సిమ్ రిజెక్టర్ పిన్ పేపర్ బ్యాక్ TPU కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఇది బ్లాక్ కలర్ వేరియంట్. ఇక ఫైనల్ గా బాక్స్ లో చూస్తే ఇందులో కూడా మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ అయితే చూడొచ్చు. సో లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్లాక్ కలర్ వేరియంట్ అంటున్నారు, కాకపోతే స్లైడ్ గా చూస్తే మీకు బ్లూ కలర్ కూడా అయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ కేస్ వేసి చూద్దాం. బ్యాక్ కవర్ అయ్యంగానే మీకు లుక్ అయితే మారిపోయింది. ఇంకా ఇక్కడ మీకు OPPO బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఇంక ఈ బ్యాక్ సైడ్ ఇదంతా వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుందన్నమాట. ఇంకా ఇటు పక్కన మీకు పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇటు పక్కన వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్ తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ ని ఓ మెమరీ కార్డ్ ని మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్ Type-C పోర్ట్ మెయిన్ మైక్ అలాగే 3.5 ఆడియో జాక్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి మీకు 3.5 ఆడియో జాక్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లేలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే టిపికల్ బ్రైట్నెస్ అప్ టు 800 నిట్స్ అయితే ఉంటాయి. ఇక ఈ మొబైల్లో కూడా మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ రెండు వచ్చేసరికి మీకు యాక్యురసీ బాగున్నాయి, అలాగే స్పీడ్ గా కూడా అయితే వర్క్ చేస్తున్నాయి. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇది ఒక 5G ప్రాసెసర్. ఈ మొబైల్ కూడా మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ టైప్ చూస్తే ఇందులో మనకి UFS 2.2 ఉంటుంది. అలాగే LPDDR4X ర్యామ్ తో వస్తుందన్నమాట. ఇంకా ఈ మొబైల్లో కూడా మీకు అప్ టు 5GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మీకు 8GB ఇచ్చారు కాబట్టి ఇంకో 5GB కలిపితే టోటల్ 13GB అయితే అవుతుంది. ఈ మొబైల్లో కూడా మీకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది అపర్చర్ 1.7 తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది.
ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది మైక్రో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఇది సోనీ IMX615 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్లో కూడా మీకు కెమెరా ఫీచర్స్ చూస్తే సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలోను, అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫుల్ HDలోను వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే స్లో మోషన్లో చూస్తే 960 ఫ్రేమ్స్లో స్లో మోషన్ వీడియోస్ని అయితే 720pలో రికార్డ్ చేయగలరు. ఇక ఈ మొబైల్ మీకు Android 11 కలర్ వాయిస్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక 7 డిస్ప్లే చూస్తే 7 Proతో కంపేర్ చేసి మీకు చిన్న అయితే కొంచెం పెద్దగానే ఉందని చెప్పొచ్చు. ఇక రెండిట్లోనూ మీకు బేభత్సమైన బ్లోట్ వేర్స్ అయితే ఉన్నాయి. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా నా దగ్గర OPPO M32 ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఉన్నాయి. వీటిని కూడా అన్బాక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను. వీటిని కూడా వీటితో పాటు అయితే లాంచ్ చేశారు. సో వీటి ప్రైస్ చూస్తే మీకు 2,999 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ అయితే ఉంది. 2,000 రూపాయలకు వీటిని అయితే తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే సో చూడొచ్చు మీకు ఈ విధంగా ప్యాక్ అయితే ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్. ఇంకా అలాగే బాక్స్ లో మీకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా ఇయర్ ఫోన్స్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇది గ్రీన్ కలర్ వేరియంట్ అయితే వీళ్ళు పంపించారు. ఇక్కడ వచ్చేసరికి మీకు డ్రైవర్ దగ్గర మ్యాగ్నెట్ అయితే ఉంది. సో డ్రైవర్ సైజ్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం 10mm డ్రైవర్ని అయితే యూజ్ చేసి ఉండొచ్చు. ఇంకా ఇయర్ ఫోన్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది మీకు 10 minutes ఛార్జ్ చేసినట్టయితే 20 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది అన్నారు. టోటల్ టైం వచ్చేసరికి మీకు 28 hours వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే అందిస్తుంది. బేస్ బూస్టర్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అలాగే IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో అయితే వస్తుంది. డ్యూయల్ డివైస్ ఫాస్ట్ స్విచ్చింగ్ అంటున్నారు. అంటే 2 డివైస్కి ఒకేసారి అయితే మీరు స్విచ్ చేయొచ్చు. అలాగే బ్లూటూత్ 5.0 లో లేటెన్సీ ట్రాన్స్మిషన్తో అయితే ఈ ఇయర్ ఫోన్స్ వస్తాయి. సో అవి ఈ ఇయర్ ఫోన్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, OPPO Reno7 and 7 Pro ఈ రెండు మొబైల్స్ అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.